అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అమెరికా జాతీయ అప్పు. ఇదేదో ఆర్థికవేత్తలకు సంబంధించిన విషయం అనుకుంటే పొరపాటే. ఇది మనందరిపైన ప్రభావం చూపిస్తుంది. అసలు ఈ అప్పుల కథ ఏంటి? దీని వెనుకున్న నంబర్లేంటి? మన మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? పదండి చూద్దాం. ముందుగా ఈ నంబర్ చూడండి. 38 ట్రిలియన్ డాలర్లు. అవును, మీరు విన్నది కరెక్టే. 38 బిలియన్ డాలర్లు. ఇదే అమెరికా ప్రస్తుత జాతీయ అప్పు. అసలీ మొత్తం ఎంత పెద్దదో ఊహించడానికే కష్టంగా ఉంది కదా. కేవలం 2020 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు 10 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. ఈ సమస్య తీవ్రతకు ఈ నంబర్ కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. సరే, ఆ 38 ట్రిలియన్ డాలర్ల అప్పును ఇంకాస్త సింపుల్గా అర్థం చేసుకుందాం. దీన్ని అమెరికాలోని ప్రతి కుటుంబానికి పంచి చూస్తే ప్రతి ఫ్యామిలీ మీద సుమారుగా $2,60,000 పైగా అప్పు ఉన్నట్టన్నమాట. ఇది వింటుంటేనే కొంచెం ఆందోళనగా ఉంది గదూ. అందుకే చాలామంది ఆర్థిక నిపుణులు ఈ అప్పును ఒక టికింగ్ టైం బాంబ్ అని పిలుస్తున్నారు. అంటే ఇది ఎప్పుడైనా పేలొచ్చు. ఒకవేళ అలా జరిగితే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలే హెచ్చరిస్తున్నాయి. ఈ హెచ్చరికలు ఎవరో అనామకులిచ్చింది కాదు, స్వయంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే IMF ఈ మాట చెప్తోంది. అంటే అర్థం చేసుకోండి, ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక సంస్థలు కూడా ఈ సమస్యను ఎంత సీరియస్గా తీసుకుంటున్నాయో. అసలు ఇంత పెద్ద అప్పు ఎలా పోగైంది? మనం ఈ పరిస్థితికి ఎలా వచ్చాం? ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక ప్రభుత్వ క్రెడిట్ కార్డ్ లాగా అనుకుందాం. ఇప్పుడు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది కదా, కానీ ఆ ఆదాయం కంటే సైన్యం, సామాజిక భద్రత పథకాలు లాంటి వాటిపై చేసే ఖర్చు ఎక్కువైతే అప్పుడు ఆ గ్యాప్ని పూడ్చడానికి అప్పు చేయాల్సొస్తుంది. అదే లోటు. ఓకే, ఇక్కడొక ముఖ్యమైన పదముంది, బడ్జెట్ లోటు. ప్రతి సంవత్సరం ఇలా ఆదాయానికి మించి చేసే ఖర్చునే బడ్జెట్ లోటు అంటారు. ఇలా కొన్ని సంవత్సరాలుగా పోగైన లోటులన్నింటినీ కలిపితే వచ్చేదే ఈ భారీ జాతీయ అప్పు. ఈ టైం లైన్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ అప్పు పెరగడానికి ఏ ఒక్క పార్టీనో ఏ ఒక్క అధ్యక్షుడినో నిందించలేం. చూడండి, రెండవ ప్రపంచ యుద్ధం టైంలో యుద్ధ ఖర్చుల కోసం అప్పు పెరిగింది. 1980లో పన్నుల కోతలు, రక్షణ వ్యయం వల్ల అప్పు 3 రెట్లు పెరిగింది. ఇక 2000లో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలు మరిన్ని ట్రిలియన్లు జోడించాయి. ఆ తర్వాత 2008 ఆర్థిక సంక్షోభం, దానికిచ్చిన స్టిములస్ ప్యాకేజ్ వల్ల దాదాపు $9 ట్రిలియన్ పెరిగింది. ఇక మనకు బాగా తెలిసిన కోవిడ్-19, ఆ సహాయక చర్యల వల్లే $5 ట్రిలియన్ పైగా అప్పు యాడ్ అయింది. సరే, ఇప్పుడుదాకా మనం మొత్తం అప్పు గురించి మాట్లాడాం. కానీ ఆర్థికవేత్తల్ని దీనికంటే ఎక్కువగా భయపెడుతున్న మరో విషయముంది. అదే ఈ అప్పు మీద కట్టాల్సిన వడ్డీ చెల్లింపులు. ఇవి చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. ఈ నెంబర్ చూడండి, $1 ట్రిలియన్ పైగా. ఇది ఏంటో తెలుసా? అమెరికా కేవలం ఒక్క ఏడాదిలో తన పాత అప్పుల మీద వడ్డీ కట్టడానికి ఖర్చు చేస్తున్న మొత్తం. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది ఆ దేశ రక్షణ బడ్జెట్ కంటే కూడా ఎక్కువ. ఈ చార్ట్ చూస్తే విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. 2024 ఫెడరల్ బడ్జెట్లో చూడండి, వడ్డీ చెల్లింపులు ఎంత పెద్ద భాగమో. ఇది డిఫెన్స్ బడ్జెట్ను కూడా దాటేసింది. దీనర్థమేంటంటే వడ్డీ కట్టడానికే ఇంత డబ్బు పోతుంటే ఇక రోడ్లు, విద్య, ఆరోగ్యం లాంటి ముఖ్యమైన రంగాలపై ఖర్చు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు తక్కువగా ఉంటోందన్నమాట. ఇక్కడొక నిపుణుడు చెప్పిన మాట చూడండి, మనం అప్పులు తీర్చడానికి కొత్తగా అప్పులు చేస్తున్న దశలో ఉన్నాం. దీన్నే డెట్ స్పైరల్ లేదా అప్పుల ఊబి అంటారు. అంటే పాత అప్పు మీద వడ్డీ కట్టడానికే మళ్లీ అప్పు చెయ్యాలి. ఇది చాలా ప్రమాదకరమైన సైకిల్. ఇందులోంచి బయటపడటం చాలా కష్టం. సరే, ఈ అప్పు, ఈ నంబర్లు ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ దీనివల్ల సామాన్యుల జీవితాలపై, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఈ అప్పుల కథలో మన జేబుకు సంబంధమేంటి? ఈ ప్రశ్న చాలామందికి రావచ్చు. దాని సమాధానమే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒకవేళ ఈ అప్పుల సమస్యను సరిగ్గా హ్యాండిల్ చెయ్యకపోతే దాని ప్రభావం మన మీద ఇలా ఉండొచ్చు. ఇల్లు కొనాలనుకుంటున్నారా? హోమ్ లోన్ల మీద వడ్డీ రేట్లు పెరిగిపోవచ్చు. కారు లోన్ గానీ, పర్సనల్ లోన్ గానీ తీసుకోవడం చాలా ఖరీదైన వ్యవహారం అయిపోతుంది. కంపెనీలకు కూడా అప్పులు దొరకడం కష్టమై జీతాల పెంపు ఆగిపోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ద్రవ్యోల్బణం పెరిగి మన చేతిలో ఉన్న డబ్బు విలువ పడిపోయే ప్రమాదం ఉంది. సరే, ఇంతకీ అమెరికా ఎవరికీ ఇంత అప్పుబడి ఉంది? ఈ టేబుల్ చూస్తే
దాదాపు 70% అప్పు దేశంలోని వాళ్లకే ఉంది. అంటే సామాన్యుల పెన్షన్ ఫండ్లు, బ్యాంకులు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ లాంటి సంస్థలకే ప్రభుత్వం బాకీ పడింది. ఇక మిగిలిన 30% విదేశీ ప్రభుత్వాలు, ఇన్వెస్టర్ల దగ్గర ఉంది. వాళ్లలో జపాన్, చైనా, యూకే టాప్లో ఉన్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడే దారి లేదా అంటే కొన్ని మార్గాలున్నాయి. ఆర్థికవేత్తలు కొన్ని పరిష్కారాల గురించి చర్చిస్తున్నారు. కానీ ఇవేవీ అంత సులభమైనవి కావు. ప్రతి దారిలోనూ కొన్ని కఠినమైన నిర్ణయాలు, త్యాగాలు తప్పవు. ప్రధానంగా మన ముందు 4 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. 1. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం. ఇది మంచి ఆప్షనే, కాని దీనికి చాలా గట్టి రాజకీయ సంకల్పం కావాలి. 2. పన్నులు పెంచడం. కానీ ఇది రాజకీయంగా చాలా కష్టమైన నిర్ణయం, ప్రజలు ఒప్పుకోరు. 3. కొత్తగా డబ్బును ప్రింట్ చేయడం. కానీ దీనివల్ల కరెన్సీ విలువ పడిపోయి విపరీతమైన ద్రవ్యోల్బణం వచ్చే ప్రమాదం ఉంది. ఇక 4. దేశ ఆర్థిక వ్యవస్థను అమాంతం పెంచడం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా చాలా కష్టం. చూశారుగా పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో. ఈ అప్పుల గడియారం టిక్ టిక్ మంటూనే ఉంది. మరి అమెరికా నాయకులు ఈ కఠినమైన మార్గాలలో దేన్ని ఎంచుకుంటారు? ఏ దారిలో వెళ్తారు? ఇదిప్పుడు $1,000,000 కాదు, $1,000,000,000 ప్రశ్న.